పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కుక్కల దాడులకు గురవుతున్నారు. పదుల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు పనులకు వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే క్షతగాతులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ 26వ వార్డు ఆడబడి వీధి స్కూల్లో పిల్లలకి ఈరోజు ముగ్గురు పిల్లలకి ఒకే కుక్క ముగ్గురు పిల్లలకి కరిచి ఇంతకుముందు నెల రోజుల కిందట ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఆ కమిషనర్ గారు పట్టించుకోవట్లేదు. కొత్త కమిషనర్ గారైనా వచ్చారు, అతనైనా ఈ మున్సిపల్ ఊర్లో ఉన్న కుక్కలకన్నిటికీ కొద్దిగా మాకు పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఆ కుక్కల్ని తరిమించడమో చంపించడమో ఏదో ఒకటి చేయాలని మేము పార్వతీపురం స్కూల్ ఆడబడి స్కూల్ చైర్మన్గా నేను కోరుతున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ తెలియజేస్తారు. రమేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని వీధి కుక్కల బెడద అయితే విపరీతంగా ఉందని చెప్పాలి. అయితే ఇది గత 40 రోజుల నుంచి విపరీతంగా ఇవి రోడ్డుపైన చిన్నారులను తెలియకుండా భయానక వాతావరణంతో కల్పిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే గడిచిన 15 రోజుల క్రితం ఈ వీధి కుక్కల దారిలో అయితే ఒక విద్యార్థిని మృతి చెందినట్టు కూడా వార్త అక్కడ సంచలనం రేపని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు మనం చూస్తున్నట్టయితే అదే వీధి కుక్కలు విద్యార్థులు పాఠశాల నుంచి వస్తున్న సమయంలో పాఠశాలకు వెళ్తున్న సమయంలో వాళ్ళ మీద దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి తల్లికి క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి అందుబాటులో మందులు అందుబాటులో ఉన్నాయి, సరైన మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు తప్ప ప్రాణాంతకం అయితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇదేమన్నప్పటికీ ఏదైనా కుక్కల దాడిలోనైతే ప్రాణాలు పోగొట్టుకున్న ఆ కొద్ది రోజులకి హడావుడి చేస్తారు తప్ప అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా హడావుడులు అయితే చేస్తారు తప్ప పూర్తి స్థాయిలో పురపాలక సంఘం కానీ నగరపాలక సంస్థలు కానీ దీని మీద దృష్టి పెట్టలేదని చెప్పేసి ప్రజలైతే అసహనం వ్యక్తం చేస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ కుక్కల బెడదల నుంచి తప్పించాలని చెప్పేసి బాధితులు అయితే కోరుకుంటున్నారు. దీని మీద అటు జంతు ప్రేమికుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి శస్త్రచికిత్సతో సరిపెడుతున్నారు తప్ప కుక్కల బెడదలను తీర్చే శాశ్వత పరిష్కారం అయితే కనబెట్టడంలో అధికారులు ఇప్పటికీ విఫలమవుతున్నారని చెప్పాలి. ఏమాటికి ఇటువంటి సంఘటనలు జరగడం అయితే విచారకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలంతా వేడుకుంటున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.